హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు డిజైనర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఇలాగా మనం హ్యాండ్స్కి చివర ఇలా పట్టీలాగా యాడ్ చేసుకోవాలి. ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలా పట్టీ మనం రెడీ చేసేసుకున్నాక సేమ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సపరేట్ క్లాత్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇలా సపరేట్ క్లాత్ తీసుకున్నాను. అంటే సల్వార్లో వచ్చిన క్లాత్ని ఇలా సపరేట్ క్లాత్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను పట్టీలాగా. మరీ సన్నగా పైపింగ్ లాగా కాకుండా ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు వరకు పట్టీలాగా ఉండేటట్టు స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కింద చివర నుంచి ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇలా చివర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇటొక 1 ఇంచ్ ఇలాగ లైన్ గీసుకోవాలి సెంటర్ నుంచి. అలాగే ఇటు సైడ్ కూడా టోటల్ 2 ఇంచెస్తో ఇలాగ పట్టిలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చివర ఫోల్డింగ్ చేసేసుకోవాలి. దాన్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని మనం ఈ స్లీవ్స్కి మనం అటాచ్ చేసుకుందాం. ఈ చివర్లు సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు మనం ఈ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే మనం ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని మనం అక్కడికి కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలాగ చివర మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కానీ ఆ ఫోల్డింగ్ చేసిన దగ్గర మాత్రం స్టిచ్ చేయొద్దు. అక్కడికి కట్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి చివర ఇంకొక సైడ్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకున్నాక మనం ఈ పట్టీని రెడీ చేసేసుకుందాం. సేమ్ మనం పట్టికి స్లీవ్స్కి తయారు చేసుకున్న క్లాత్తోనే పైపింగ్ రెడీ చేసేస్తున్నాను. ఒకవేళ వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేను అదే క్లాత్ తీసుకొని ఈ పైపింగ్ రెడీ చేసేస్తున్నాను. ముందు ఇలా ఫోల్డింగ్ చేసేసి 1 స్టిచ్ వేసేస్తున్నాను. చివరి వరకు ఇలాగా స్టిచ్ చేసేసుకున్నాక దీన్ని కట్ చేసుకొని మనం దీన్ని రివర్స్ చేసేసుకుందాం. ఇలా సేఫ్టీ పిన్తో నేను ఆ హోల్లోంచి రివర్స్ చేస్తే మనకి ఈ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం సేఫ్టీ పిన్ పెట్టేసి ఇలా మనం మొత్తాన్ని పైపింగ్ని ఆ థ్రెడ్ని బయటికి లాగితే మన పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం ఈజీగా పైపింగ్ని మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పైపింగ్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ముందుగానే పైపింగ్ రెడీ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం స్లీవ్స్ తీసుకొని ఈ పట్టీ మీద మనం స్టిచ్ చేసుకున్న ఈ పట్టీ మీద సెంటర్లో ఒక లైన్ గీసుకోవాలి. ఓన్లీ ఆ పట్టీ వరకే ఇలా లైన్ గీసుకోవాలి. ఆ లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఆ లైన్ చివరి వరకు, ఈ పట్టీ అనే చివరి వరకు మాత్రమే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఈ సెంటర్లో మనం అటువైపు ఇటువైపు హోల్ లాగా వస్తుంది. సెంటర్లో లైన్ పెట్టడం వల్ల ఆ హోల్స్లోంచి ఈ పైపింగ్ని ఈ సేఫ్టీ పిన్ నుంచి ద్వారా బయటికి తీయాలి. చివర అందుకే స్టిచ్చింగ్ చేయలేదండి, ఇలా బయటికి వచ్చేస్తుంది. అలాగే రెండో వైపు నుంచి మనం కిందికి ఆ పైపింగ్ని బయటికి తీసేయాలి. ఇప్పుడు ఇలా బయటికి తీసేసి మనకి ఈ పైపింగ్ అనేది ఎంతవరకు ఉంచుకోవాలో మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చివర్లు అనేది మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ దారాలు ఇవి పోకుండా మనం ఈ చివర లాక్ చేసేసుకుంటే మనకి ఆ పైపింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అక్కడ లాక్ చేసేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పైపింగ్ దారాలు అనేది ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవచ్చు. ఇలా లాగితే మనకి ఈ కుచ్చిళ్ళలాగా మనకి ఎంత చూసుకోవాలి, ఎంత టైట్గా ఉండాలా లేకపోతే ఎక్కువ లాగాలని చూసుకొని అక్కడ వరకు పెట్టేసుకొని మిగతా దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివర్లు
ఇలా హ్యాంగింగ్ కోసం నేను ఈ క్లాత్ని ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. బెల్ట్స్ లాగా స్క్వేర్గా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివర ఇలా కోన్లాగా వస్తుంది. దాన్ని ఆ మధ్యలో థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆ బెల్ట్స్ లాగా హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. ఇలా హ్యాంగింగ్స్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాట్ లాగా మనం వేసుకోవచ్చు, లేకపోతే అలాగే చివర్లు వదిలేసుకోవచ్చు. మనకి నాట్ కావాలంటే అలాగే స్టిచ్ చేసేసుకుంటే నాట్ లాగా ఉంటుంది, లేకపోతే అలాగ చివర 2 విడిగా వదిలేయచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. నేను ఇలా సింపుల్గా నాట్ లాగా పెడుతున్నాను. నేను అక్కడ స్టిచ్చింగ్ మాత్రం ఏం చేయట్లేదు, ఉట్టి నాట్ లాగా వేసాను. మనం కావాలనుకుంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్తో బటన్స్ రెడీ చేశాను. ఆ బటన్స్ని ఇక్కడ మనం స్టిచ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ డిజైనర్ స్లీవ్స్ అనేవి మనం ఇంట్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.